ఆయన గెలుస్తాడనుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలు కూడా భావించారు ఆయన దగ్గర విషయం ఉంది. అలాగే అభివృద్ధి పనులు కూడా చేశారు. అసెంబ్లీలో హుందాగా మాట్లాడేవారు. ఆర్థిక మంత్రిగా రాణించారు. వివాదాల జోలికి వెళ్ళని మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కుటుంబ నేపథ్యం కూడా మంచిదే. తన మంచితనంతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయినా ఆ పార్టీ అధినేత వల్ల ఓటమి చెందారు. కూటమి దెబ్బకి ఆయన పరాజయం పాలయ్యారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తాజా ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రజా వ్యతిరేక పనులకు పార్టీతో పాటు ఆయన మంత్రివర్గంలోని పేరున్నవారు కూడా ఓటమి చవిచూశారు. వాళ్లలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకరు. ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు చేశారు. అయినా ఓటమి చెందారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి భారత రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబ నేపథ్యం బుగ్గన వాళ్లది. సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు కేవీ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తాతయ్య. దీంతో తాను కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాడు. తన కుటుంబ వారసత్వాన్ని అనుసరించడానికి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. బేతంచెర్ల గ్రామ పంచాయతీకి వరుసగా 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ తరపున డోన్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2016 నుంచి 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. అప్పటి వరకు పీఎస్సీ చైర్మన్గా ఉన్న భూమా నాగిరెడ్డి మరణించడంతో ఆ పదవికి పోటీ ఎక్కువైంది. నాటి వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఆ పదవి కావాలని కోరుకున్నారు. కానీ ఉన్నత విద్యావంతుడైన విషయ పరిజ్ఞానమున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే పీఎస్సీ పదవి ఇప్పించారు జగన్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలలో నిష్ణాతుడు. మృదు స్వభావిగా పేరున్న రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభ చర్చల్లో సరళమైన చలోక్తులతో విషయ పరిజ్ఞానంతో కూడిన ప్రసంగాలు చేసేవారు. స్వపక్ష, ప్రతిపక్ష సభ్యులందరి మన్ననలు చూరగొన్నారు. శాసనసభ సంప్రదాయాలు, విలువలు తూచా తప్పకుండా పాటించేవారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2021లో ఆర్థిక, ప్రణాళిక శాఖలతో పాటు వాణిజ్య పన్నుల శాఖను కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయినా ఆ శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. రాజేంద్రనాథ్ రెడ్డి వివాదాల జోలికి ఎప్పుడూ వెళ్లేవారు కాదు. దీంతో ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని గౌరవించేవారు. బడ్జెట్ ప్రసంగంలో తనదైన ముద్ర వేశారు రాజేంద్రనాథ్ రెడ్డి. 5 ఏళ్లు ఆర్థిక మంత్రిగానే కొనసాగారు. జగన్ మంత్రివర్గంలో చాలా మంది సభ్యులపై అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ బుగ్గన మీద ఒక్క ఆరోపణ కూడా రాకపోవడంతో విశేషంగా చెప్పొచ్చు. అయినప్పటికీ ఆయన సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. 1964లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఆత్రేయ రాసిన ఈ పాట ఆ రోజుల్లో శ్రోతల హృదయాలను ద్రవింపజేసేది. ఇప్పుడు ఈ పాటకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పోలికలున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం జగన్ చేసిన పనులకు బుగ్గన బలయ్యారు. వాస్తవంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కానీ సునామీ వచ్చినప్పుడు చెట్లు చేమలు తేడా ఉండదు. అలానే తాజాగా ఏపీలో వచ్చిన కూటమి సునామీలో బుగ్గన మట్టి కరవక తప్పలేదు. వైసీపీలో కొందరు నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై వ్యక్తిగత విమర్శలు చేశారు. వాళ్ల క్యారెక్టర్ను హననం చేశారు. కుటుంబంలోని మహిళల జోలికి వెళ్లారు. ముఖ్యంగా జగన్, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై బాగా మాట్లాడేవారు. దీంతో వాళ్ల అభిమానులలో కసి పెరిగింది. నిజం చెప్పాలంటే 2019 ఎన్నికల్లో మెగా అభిమానులు చాలా మంది వైసీపీకి ఓటు వేశారు. అప్పటికి పవన్ కళ్యాణ్ మీద అంతగా నమ్మకం కుదరలేదు. దీంతో అభిమానులు జనసేన పట్ల పెద్దగా ఆకర్షితులు కాలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ను వైసీపీ శ్రేణులు వ్యక్తిగతంగా టార్గెట్ చేశాయి. దీంతో వాళ్లలో పవన్ పట్ల ప్రేమ పెరిగింది. దానిని ఓట్ల రూపంలో చూపించారు. ఇలా పార్టీ చేసిన తప్పులు, సంక్షేమం వద్దు, అభివృద్ధి వద్దు అనే జగన్ సూత్రం లాంటి వాటితో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్లు ఓటమి బాట పట్టారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు కూడా జనం మర్చిపోయేటంత విధంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపారు ప్రజలు. డోన్ నియోజకవర్గ ప్రజల కోసం 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. డోన్ ప్రజల చిరకాల కోరిక గోరుకల్లు జలాశయం నుంచి తాగునీరు అందించారు. 350 కోట్ల రూపాయలతో డోన్ నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు వసతి కల్పించారు. 750 కోట్లతో బేతంచెర్ల డోన్ వరకు జాతీయ రహదారి నిర్మించారు. మద్దిలేటి పుణ్యక్షేత్రానికి 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో ఒకటిగా మార్చారు. తాను 5 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం చేసింది ప్రతి గ్రామానికి వెళ్లి ఎల్ఈడీ స్క్రీన్ మీద ప్రదర్శించారు. విపక్ష నాయకులకు కూడా సవాల్ విసిరారు. తన నియోజకవర్గం వచ్చి ఎవరైనా తాను చేసిన అభివృద్ధి పనులు చూడవచ్చు అని ప్రకటించారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని నమ్మారు బుగ్గన. అభివృద్ధికి చిరునామాగా డోన్ను మార్చారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు జగన్ చేష్టలతో ఆయన కూడా పరాజయం పాలయ్యారు. ఈ విషయంలో పాపం బుగ్గన అని నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారు.